ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రాప్తిని బట్టి ఫలితం దొరుకుతుంది. మా రాతలో ఎంత ఉందో అంతే దొరుకుతుంది. ప్రపంచంలో దండిగా ఉంది, కోట్లకు ధనం ఉంది, నాకు దొరుకుతుందా? నా స్నేహితుడే, నాతో కలిసి చదువుకున్నవాడే ఈరోజు కోటాధీశ్వరుడు. ఆ చీరలోనే కోటాధీశ్వరుడైనాడు. నేనెట్లున్నాను, నాకు ఇచ్చినాడు. చూడు, ఏమంటే ఆయన రాత అయింది, నా రాత నాది. ఆయనకి నోట్లు ఇచ్చినాడు, నాకు జపమాలు ఇచ్చినాడు. ఏమి వెనుక చేసుకున్నామో దాన్ని అనుభవిస్తాం. ఒకే తల్లికి పుట్టింటారు. ఒక బిడ్డకు కండక్టర్ దొరుకుతాడు, ఇంకొక బిడ్డకు కలెక్టర్ దొరుకుతాడు. ఒకరికి పోస్ట్ మాస్టర్ అయింటాడు, ప్రైమ్ మినిస్టర్ అయి కూర్చోంటాడు. ఇప్పుడు భిక్షాధికారిగా కనబడుతుంటాడు రోడ్లో, కొంతకాలం తర్వాత లక్షాధికారి అయిపోతాడు. నా శిష్యుల్లో ఒక సంఘటన. ఒక ఆమె చాలా బీదరాలు తీసుకువచ్చినారు. చాలా కష్టపడింది. బంధువులంతా చీదరించుకున్నారు, అసహించుకున్నారు. తీసుకొచ్చి ఈయనతో పెళ్లి చేయాలి స్వామి, ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఏం తినేకి లేదు, మేమంతా చందాలు వేసుకొని పెళ్లి చేస్తున్నాము, మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఏమో మరి నోటు గట్లు వచ్చింది, ఏమేమో పలికిచ్చినాడు స్వామి, పలికినాను. సరే, వీళ్ళు చందాలు వేసుకొని పెళ్లి చేసినారు. ఈరోజు ఆమె లక్షాధికారి. ఈరోజు ఆ రోజు ఏమీ లేనటువంటి వాళ్ళు తినే కూడా లేదు. ఈరోజు చూస్తే లక్షల కొంది ఇంకా పొంగుతూ ఉంది, ఆస్తి పొంగుతూ ఉంది. మరలా మధ్యలో వచ్చి స్వామి ఇట్లా వృద్ధి అవుతుంది. ఆమె లక్షణం అట్లుంది. ఎందుకంటే ఆమె తెచ్చుకునింది భాగ్యం. కొంతకాలం బీదరాలుగా కనబడవచ్చు, అయితే భాగ్యం తప్పించేకి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేకం పరిమాశ్రం సఖ్యతే. ఆ రోజు నాకు అట్లా కనబడింది, చెప్పినాను, అది నడుస్తా ఉంది. నేనేం చేయాలి? భాగ్యం ఉంది, నడుస్తుంది. ఎంతో మంది లక్షలకు ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నాను, కిందకి దిగుతున్నారు. పరమపద సోపాన పట్టం చూసింటారు. పాములాట ఆడతారు చూడండి, వేసుకుంటా. పై నుంచి పాము కలిస్తే కిందకు వస్తారు, కింద నుంచి అదృష్టం ఉంటే పైకి పోతుంటారు. దీనికి అంత కారణం మాడి దున్నం మారాయ. వెనక తెచ్చుకుని ఉంటాము, ఈరోజు తింటాం. ఈ భాగ్యాలు, ఈ భోగ్యాలు, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు కేవలం మధ్యలో వచ్చినాయి, మధ్యలో ఉంటాయి, పోతాయి. దీనికోసం భ్రమపడవద్దండి, దీనికోసం అర్రులు చాచవద్దండి. అన్నిటికీ ప్రాప్తి ఉండాలి. చూడండి, ఇప్పుడు చెప్తేనే నా స్నేహితుడు కోటాధీశ్వరుడు, నేను ఇట్లా. ఏమంటే నా ప్రాప్తి ఇట్లుంది, ఆయన ప్రాప్తి ఇట్లుంది. ఒక మహారాజు వంశంలో పుట్టినటువంటి బుద్ధుడు భిక్షాపాత్ర పెట్టుకున్నాడు. ఏమంటే తండ్రి ఏమడలే, నా మర్యాద తీస్తావు, ఏమంటే నీ ప్రాప్తి ఎట్లుంది, నా ప్రాప్తి ఎట్లుంది. మహాయోగి షిరిడి సాయిబాబా భిక్షాపాత్ర. ఏం స్వామి నీకేం తక్కువ ఉంది? నీ వాక్కులో శక్తి ఉంది, నీ చూపులో శక్తి ఉంది, నీ మాటలో శక్తి ఉంది, నా ప్రాప్తి ఇట్లుంది, నేను చేయమంటావు? అల్లా నాలికి ఇది చేసినాడు, భిక్షమిత్ర అంటాడు, నీవేం చేయమంటావు? తప్పింది కాదు ఇది. చివరి 2 రోజులు మాత్రం భిక్షమెత్తలేదు, చివరి వరకు భిక్షమే. ఎవరన్నా అడిగితే నా ప్రాప్తి ఇదే. వాళ్ళు తెచ్చుకున్న భాగ్యం నడిచిపోవాలి. ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి మహానుభావుడు భిక్షాపత్ర తీసుకొని పోవాలి, ఇంటింటికి పోయి అడుక్కోవాలి. విధిలించేవాళ్ళు, అసహించుకునేవాళ్ళు, వేసేవాళ్ళు, పాచం వేసేవాళ్ళు, తాజా వేసేవాళ్ళు, రకరకాలు అన్ని కలిపేది, తానింత తెలియదు, అందరికి పంచిపెట్టేది. ఏమి అంటే నా ప్రాప్తి ఇట్లుందయ్యా, చిరుగుబట్టు ఏం స్వామి, ఇంతే. కాబట్టి ఎవ్వరూ అసహ్యపడకూడదు, బేజారు పడకూడదు. వాడిని ఎదురు పెరిగిపోతున్నాడు అంటే అసూయ స్టార్ట్ అవుతుంది. మాకంటే తక్కువలో ఉంటేనే ఆనందం అంట, మాకంటే పెరిగిపోతున్నాడంటే యు ఫీల్ హ్యాపీ. ప్రాప్తి తెచ్చుకున్నాడు ఆ రీతిగా. దాన్ని నివారించేదానికి ఎవరికి సాధ్యం కాదు. బజార్లో అడుక్కు తిన్నాడు, లక్షాధికారి అయిపోతాడు. లక్షాధికారిని భిక్షాధికారి అయిపోతాడు. ప్రాప్తి అనేది ఉండాలి. ఒక్క సద్గురువు మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి.
చిన్నిని బొమ్మిని చేసే, బొమ్మిని చిన్నిని చేసే సామర్థ్యం ఒక్క సద్గురుకు మాత్రం ఉంటుంది. వీళ్ళు ఎంతైనా ప్రాప్తి ఉండవచ్చు, మిమ్మల్ని విదిలించి కొట్టాలంటే సద్గురు చేయగలడు. ఏమి పనికిరానటువంటి వాడు మహాజ్ఞానిని చేయాలంటే కూడా సద్గురుకు సాధ్యమవుతుంది. వెనుకలోనే వాడు పనికి రానటువంటి వాడు పశువులు మేపేవాడిని రాఘవేంద్ర స్వామి మహాజ్ఞానిగా తయారు చేసి పశువులు మేపుతుండేవాడు. గురువు యొక్క సామర్థ్యం ఇంత అని వర్ణించే కాదు అని మహాగురువు, మహాజ్ఞాని కబీర్ దాస్ అంటాడు.